ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా అలా నించున్నాడు చెప్పు. అతనే పంపించాడు. ఛా, ఈ లీలాకృష్ణ గారిని ఇరికిద్దామని వచ్చి నేను ఈ కేసులో ఇరుక్కుపోయానేంటి? విన్నారుగా, ఈ అమ్మాయిని పంపించింది, ట్రాప్ చేయమని చెప్పింది ఇతనే అన్నమాట. లేదు, ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. Shut up! Shut up! Shut up! Shut up! చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నాకు సంబంధం లేదంటే అయిపోతుంది అనుకుంటున్నావా? మేడం, వీడు మా శత్రువు. అందుకే మా కంపెనీ దెబ్బ కొట్టాలని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మేము తెలివితో ధైర్యంతో వీడి ప్రయత్నాల్ని తిప్పికొడుతున్నాం. దాంతో వీడికి మమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలో అర్థం కాక ఒక అడుగు దిగజారి మరి ఈ అమ్మాయిని పంపించాడు. తప్పు చేశాడని తెలియగానే మా మావని కొట్టడం కాదు, ఇప్పుడు నిజం తెలిసింది కదా, వీడికేం పనిష్మెంట్ ఇస్తారు? ఏమయ్యా పెద్ద మనిషి, ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఇంత పెద్ద కంపెనీని దెబ్బ కొట్టాలని చూస్తావా? నీలాంటి నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. నిన్ను స్టాప్ ఇట్ ప్లీజ్. ఆ అమ్మాయిని నేను పంపించాను అని చెప్పగానే నన్ను కొట్టడానికి వస్తారా? ఆ అమ్మాయి చెప్పినట్టుగా నేనెవరో అమ్మాయికి తెలిస్తే నా పేరు చెప్పమానండి. చెప్పమని నా పేరు. ఇతనే పంపించాడు అన్నావు కదా, అతని పేరేంటో చెప్పు. ఇతని పేరు అడిగేది నేనే, చెప్పు. చెప్పు. ఇలాంటిదేదో జరుగుతుందనే ముందు జాగ్రత్తగా నా పేరు చెప్పలేదు. చెప్పుంటే ఈ పాటికి అడ్డంగా దొరికిపోయి ఉండేవాణ్ణి. అర్థమైంది కదా, ఆ అమ్మాయికి నాకు పరిచయం ఉండుంటే, నేను కనుక ఆ అమ్మాయిని పంపించుంటే ఇప్పుడు తను నా పేరు చెప్పుండేది కదా. అలా జరగలేదంటే దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదని. ఏదో ఆడపిల్ల కదా అని ఈ లీలాకృష్ణ సంగతి తెలిసి మీకు కంప్లైంట్ ఇచ్చానే తప్ప నాకు ఈ గొడవకి ఎలాంటి సంబంధం లేదు. మీరు తెలుసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.